హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ పిల్లలను రెడీ చేస్తున్నానండి. వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను. మా అమ్మాయి దోశ వేస్తానని చెప్పా, లేదు ఇడ్లీ పెట్టి మమ్మీ ఇడ్లీ తింటానని చెప్పింది. సరే అని చెప్పి తన కోసం అయితే ఇడ్లీ పెడుతున్నాను. ఈలోగా వాళ్ళు స్నానం చేసి అయితే రెడీ అయిపోయారు. స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి ఈలోగా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను వంట చేస్తుండగానే అన్ని పనులు చేసుకుంటానండి. ఒక పక్క ఇడ్లీ పెట్టేస్తాను, ఒక పక్క క్లీన్ కూడా చేసుకుంటున్నాను. ఎక్కడొక్కడ సదరేసుకుంటే నాకు పెద్ద పనేం ఉండదు. లేదంటే ఇల్లంతా చంద్రవందర చేసేస్తారు మా పిల్లలు. ఎక్కడ తీసినా అక్కడే పెట్టేస్తారు. ఇక్కడ చట్నీకి అయితే శనగగుళ్ళు వేపుతున్నానండి. కొంచెం పచ్చిమిర్చి వేసాను, 3 పచ్చిమిర్చి వేసి శనగగుళ్ళు అయితే వేపుతున్నాను చట్నీ కోసం. చట్నీకి ఏమో తాలింపు అయితే పెట్టనండి. తాలింపు పెడితే మా పిల్లలు అయితే అస్సలు తినరు. మా అమ్మాయి అయితే అసలు తినదు. మా అబ్బాయి ఎలా ఉన్నా తింటాడు కానీ మా అమ్మాయి అయితే తిందు. అందుకనే తాలింపు అయితే పెట్టను. ఓ పక్క ఇడ్లీ అవుతుందని చెప్పాను కదా. ఇలాగ కొంచెం గిన్నెలు ఉన్నాయి, మార్నింగ్ లేసినవి చేసినవి ఉన్నాయి కొంచెం. అవి అయితే తోమేసుకుంటున్నాను. తోమేసుకుంటే ఇంక పని ఏమి ఉండదు, ఇంకా వంట ఒకటే చేసుకోవచ్చు. పిల్లల్ని దింపాక వంట చేసుకుందాంలే అని చెప్పి ఈలోగా ఇడ్లీ కూడా అయిపోయింది. ఇడ్లీ పక్కన పెట్టేసి చట్నీకి అయితే వేస్తున్నాను. చట్నీ ఆల్రెడీ శనగగుళ్ళ వేపి పక్కన పెట్టుకున్నాను కదా, అవి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు శనగగుళ్ళ మిక్సీలో వేసేసుకున్నాక కొంచెం చట్నీ పప్పు అయితే వేసుకున్నాను. కొంచెం చింతపండును, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే వేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే. కొంచెం చింతపండు, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీకి. తర్వాత ఇంకా మా అమ్మాయిలు అయితే రెడీ అయిపోయారు కదా. వాళ్ళకైతే ఇడ్లీ ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళకైతే ఎవరి ప్లేట్లలో వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తున్నాను. నేనైతే తినిపించను, వాళ్ళే తినుకుంటారు. ఎప్పుడు వాళ్ళకి టైం అయిపోతుంది కదా, అందుకనే వాళ్ళే ఫాస్ట్గా తినేస్తారు. ఇలాగ నేను ఇంకేమైనా పనులు ఉంటే వాటర్ బాటిల్కి వాటర్ పట్టడం, స్నాక్స్ పెట్టడం అలాంటివన్నీ నేను చేసుకుంటాను. వాళ్ళైతే మా పాప ఒక్కతే లేట్గా తింటుంది, చాలా టైం పడుతుంది తినేసరికి. మా అబ్బాయి మాత్రం ఫాస్ట్గానే తినేస్తాడు, వెంటనే తినేసి ఇచ్చేస్తాడు. కానీ మా అమ్మాయి లేట్ చేస్తుంది. ఇంకా స్నాక్స్ అయితే పెట్టాలి కదని చెప్పి స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంట్లో అయితే ఏం లేవు, కొంచెం చెకోడీలు ఉంటే అవే వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టాను. నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు పిల్లలు. అక్కడ అత్తయ్య ఏమో చెకోడీలు ఇచ్చిందంటే చెకోడీలు తీసుకొచ్చారు. ఇంకా అవే ఉంటే వాటర్ పెట్టేశాను స్నాక్స్కి. వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి అయితే పక్కన పెట్టేశాను. ఈలోగా మా అబ్బాయి కూడా తినేస్తున్నాడు. ఇంకా మా అమ్మాయి ఒకటే ఉంది తినడానికి. మా మోక్షి మాత్రం చాలా టైం తీసుకుంటుంది ఫుడ్ తినడానికి. ఆలోచిస్తే తినాలా వద్దా అని చెప్పి నచ్చ చెప్పి అలా తింటుంది. ఈలోగా అయితే నేను పాలైతే హార్లిక్స్ కలుపుతున్నాను పిల్లలకి. ఇడ్లీ పెట్టానంటే కనుక కంపల్సరీగా హార్లిక్స్ ఇస్తాను. దోశ అయితే కనుక ఇంకా అవసరం లేదు. ఇడ్లీ తింటే మాత్రం హార్లిక్స్ తాగుతారు వాళ్ళు. వాళ్ళ కోసం అయితే హార్లిక్స్ కలుపుతున్నాను. ఈలోగా మా అబ్బాయి అయితే తినేశాడు, పాలు కూడా తాగేస్తున్నాడు. కానీ మా అమ్మాయి మాత్రం స్లోగా తింటుందని చెప్పాను కదా, ఇప్పుడు తిన్నది. ఈలోగా పాపకు కూడా జల్లు వేసేస్తున్నాను. ఇంకా స్కూల్లో టైం అయిపోతుందని చెప్పి ప్రతిరోజు లేట్ అయిపోతుంది. అందుకని ఈరోజు అయితే తొందరగా లేపాను. రోజు లేట్ అయిపోతుందమ్మా అని చెప్పి వాళ్ళు ఫాస్ట్గా లేసాక రెడీ చేసి స్కూల్కి అయితే దింపేస్తున్నాను. ఇంకా స్కూల్కి అయితే దింపేసి వచ్చేసాక ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి. అక్క వాళ్ళు నోములు చేసుకుంటున్నారు. ఇంకా వంట ఏం చేయొద్దు, మా ఇంట్లో తినేద్దులే అని చెప్పింది. ఇంకా అందుకని పిల్లలకైతే పులిహోర కలుపుతున్నాను. మోక్షి వెళ్ళేటప్పుడు చెప్పింది లంచ్కి నాకు పులిహోర పెట్టు మమ్మీ అని చెప్పి. అందుకని ఇంకా పులిహోర కలుపుతున్నాను. స్వాతి చెప్పింది, స్వాతి అంటే మా అక్క, స్వాతి చెప్పింది ఇంకా జున్నుకు కూడా పెట్టేసి వాళ్ళ పాపకు కూడా పెట్టేసి లంచ్ ముగ్గురికి కలిపి పెట్టేస్తే ఇంకా నాకు కుదరదు కదా అని చెప్పింది. ఇంకా అందుకని పులిహోర అయితే కలుపుతున్నాను. లంచ్ టైం అయిపోయింది కదా, అందుకనే ఇంకా లంచ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. ఎవరి బాక్సుల్లో వాళ్ళకి పెట్టేస్తాను. ఎవరి బాక్స్లో వాళ్ళు పెట్టేస్తే బ్యాగ్లో పెట్టేస్తే వాళ్ళు తినుకుంటారు. మోక్షి జున్ను ఒకే క్లాస్ కాబట్టి శ్రమ ఉండదు. అఖిల్తోనే కొంచెం కష్టం. వాడు వచ్చేదాకా కింద వెయిట్ చేయాలి. లేదంటే కింద పెట్టేస్తే వాడు చూసుకుని వాడు బ్యాగ్ వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని ఎవరి బ్యాగ్ వాళ్ళకి సపరేట్గా పెడుతున్నాను. లంచ్తో పాటు ఏమైనా స్నాక్స్ కంపల్సరీగా పెట్టాలి. ఈరోజు అయితే శనక్కాయలు పెడుతున్నాను. వాళ్ళు తింటారో లేదో మరి చూడాలి. మా అమ్మ అయితే ఒలుచుకోవడం రాదు, చాలా టైం తీసుకుంటుంది లంచ్ తినడానికి. అందుకని దానికి ఒక్కదానికే ఒలిసి పెట్టాను. జున్ను కొంచెం తినేస్తుంది, పర్లేదు. అఖిల్ కూడా తినేస్తాడు. అందుకని వాళ్ళకి కాయలుగా పెట్టేశాను. మోక్షికి మాత్రం ఒలిసి పెట్టాను కొంచెం. ఇది ఎవరి బ్యాగ్లో వాళ్ళు పెట్టేశాను కదా. లంచ్ ఇచ్చేసి అయితే వచ్చేస్తానండి. లంచ్ ఇచ్చేసాక ఇంకా రెడీ అవ్వాలి. నోములు చేస్తున్నారని చెప్పాను కదా, అమ్మ వాళ్ళు ఎదుగుండి నోములు చేస్తున్నారని చెప్పాను కదా అక్క వాళ్ళు. ఇంకా రెడీ అయ్యి నేను కూడా వచ్చేసాను. పూజకి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి నేను వచ్చేసరికి అక్క అన్నీ వండేసుకుంది. పూజకి ఏం కావాలో అన్నీ రెడీ చేసేస్తే ఉంచుకుంది రెడీగా.
నేమైనా హెల్ప్ చేద్దామన్నా కూడా లేదు, అక్కడ మొత్తం తనే చేసుకున్నాక ఇంక పిల్లలకి ఈవినింగ్ ట్యూషన్ కూడా పంపించలేదు, ఇంక పూజ జరుగుతుంది కదా అని చెప్పి ఇక్కడ హారతి ఇస్తుంటే మాకిల్ మోక్షి చూడండి మేము కూడా పట్టుకుంటామని చెప్పి తనతో పట్టుకున్నారు. వాళ్ళు కూడా మా మోక్షికి చాలా ఇష్టం ఇలా పూజ చేస్తే కదా, అందుకని తను కూడా హారతి ఇస్తుంది. ఇక్కడ మిగతా వాళ్ళందరూ దేవుడి దండం పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కంపల్సరిగా మా అక్క మాత్రం చాలా బాగా చేస్తుంది కార్తీక నోములు, వాళ్ళు సోమవారం నోములు చాలా బాగా చేస్తారు. ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ ఒక 10 నెంబర్కైనా భోజనాలు పెడతారు వాళ్ళు, కానీ ఈ ఇయర్ వాళ్ళకేమో కుదరలేదు, అందుకని ఇలా సింపుల్గా అయితే చేసుకుంది. అక్కడ నేను ఉన్నాను కదా హెల్ప్ చేద్దామని చెప్పి పిలిచింది. ఈ వీడియో అయితే ఎండ్కి వచ్చేసామండి. ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.